జమిలీ ఎన్నికలపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. పార్లమెంట్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు సిద్దమవుతున్న కేంద్రం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. పార్లమెంటు నుంచి పంచాయతీ ఎన్నికల వరకు అన్ని ఒకేసారి నిర్వహించేందుకు సిద్దమవుతోంది. మొత్తం 2 దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అవి పూర్తయిన 100 రోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు సమగ్ర బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ లైవ్ లో అందిస్తారు. హిమబిందు, మోడీ 3.0 ప్రభుత్వం కూడా మనం చూసుకుంటే 2014 నుండి కూడా ఒక్కొక్క అజెండాతో కూడా ఎలక్షన్లకు వెళ్లిన విషయం తెలిసిందే. 2014 అనంతరం కూడా 2019లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తామని కూడా ఎలక్షన్ సందర్భంగా కూడా హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కానీ ఎట్ ది సేమ్ టైం ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని కూడా 2024 ముందు 2023 నుంచి కూడా విస్తృత స్థాయిలో దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. అసలు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీని మేరకు ఒక కమిటీని కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక ప్రత్యేక కమిటీ కూడా వేసింది. దీంట్లో 23 పార్టీలు కూడా దీనికి మద్దతు ఇచ్చాయి. 13 పార్టీలు మాత్రం దీన్ని వ్యతిరేకించాయి, ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దాన్ని. అయితే ఇప్పుడు మనం చూస్తున్నాము, ఉదాహరణకి 2018లో ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ టెన్నీర్ అవ్వక ముందే ముందస్తుగా 6 నెలల ముందే ఎలక్షన్స్ కు వెళ్ళింది. సార్వత్రిక ఎన్నికలు మాత్రము 2019లో జరిగాయి. ఇలా అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 7 నెలలకి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. సో ఇలా ఆయా రాష్ట్రాల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో ముందస్తుగా కూడా రాజీనామా చేసి ఎలక్షన్లకు 6 నెలల ముందస్తుగా కూడా ఎలక్షన్లు వెళ్లిన పరిస్థితులు కూడా చాలా ఉదాహరణలు ఉదంతాలు కూడా ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇలా కాకుండా దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒకటి సార్వత్రిక ఎన్నికలు ఒకసారి, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి అయితే దానికి ఏంటంటే మ్యాన్ పవర్ గానీ ఎట్ ది సేమ్ టైం ఖర్చు కూడా విపరీతంగా ఉంటుంది ఆయా రాష్ట్రాల్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని ఉదాహరణ తీసుకుంటే దాదాపు 80 పైగా పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి, 402 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. జియోగ్రఫికల్ గా కూడా అతిపెద్ద దేశం, అతిపెద్ద రాష్ట్రము. ఎట్ ది సేమ్ టైం డెమోగ్రఫికల్ గా కూడా అంటే జనాభా పరంగా కూడా పాకిస్తాన్ లో ఎంత పాపులేషన్ ఉంటుందో ఉత్తరప్రదేశ్ స్టేట్ లో కూడా అంత పాపులేషన్ ఉంటుంది. ఈ తరుణంలోనే ఇటు ఎలక్షన్ కాస్ట్ అంటే ఖర్చుతో పాటు అలాగే ఎట్ ది సేమ్ టైం ఒకటేసారి కూడా అన్ని ఎలక్షన్లు నిర్వహిస్తే బెటర్ అని కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు కేంద్ర కేబినెట్ కూడా ఒక డెసిషన్ తీసుకుంది. వన్ నేషన్ వన్ బిల్ కు కూడా ఆమోదం తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా కూడా కేబినెట్ కొద్దిసేపటి కిందట ఆమోదం పొందింది. అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ పార్లమెంట్ లో ఆమోదం పొందితే ఆ తర్వాత రాష్ట్రపతి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం ఒక గజెట్ నోట్ కూడా విడుదల చేస్తారు. ఈ బిల్లు అమల్లో వస్తే మాత్రం దేశంలో లోక్సభతో పాటు రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 100 రోజుల్లో అంటే 3 నెలల్లో దేశం మొత్తం కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కూడా నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఇప్పటి వరకు అంటే ప్రపంచ వ్యాప్తంగా కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా ఓన్లీ ఒక 3 ప్రపంచ దేశాల్లో కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. వాటిలో బెల్జియం ఒకటి, స్వీడన్ ఒకటి, సౌత్ ఆఫ్రికా ఒకటి. సో ఆ దేశంలో కూడా చూసుకుంటే జియోగ్రఫికల్ గా కానీ డెమోగ్రఫికల్ గా కానీ చూస్తే కంపారిటివ్లీ ఇండియాతో పోలిస్తే తక్కువనే చెప్పాలి. ఇండియాలో దాదాపు 140 కోట్ల పైన జనాభా, స్వీడన్ లో కానీ, బెల్జియంలో గానీ, సౌత్ ఆఫ్రికాలో గానీ జియోగ్రఫికల్ గా అంటే భౌగోళికంగా గానీ పాపులేషన్ వైజ్ గా కూడా తక్కువే అని చెప్పాలి. కానీ ఈ 3 దేశాలు మాత్రము ఎట్ ఏ టైం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటూ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పార్లమెంట్ లో ఒకవేళ ఇది బిల్ పాస్ అయితే నెక్స్ట్ రాష్ట్రపతి నుంచి అఫీషియల్ ఒక గెజెట్ నోట్ వస్తుంది. ఇప్పటికే కూడా అపోజిషన్ పార్టీలతో కూడా సంప్రదింపులు కూడా జరిగాయి. ఇది దాదాపు సంవత్సరం దాదాపు 2023 నుండే కూడా దీనిపైన విస్తృత స్థాయిలో కూడా చర్చ నడుస్తోంది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికలు జరిగాక మున్సిపాలిటీ ఎలక్షన్ అంటే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీ కానీ, మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఈ ఎలక్షన్స్ కూడా టైం పౌండ్ 100 డేస్ 3 నెలల లోపే కూడా 100 డేస్ లోపే కూడా నిర్వహించాల్సి ఉంటుంది. సో అయితే ఇప్పటికే కేంద్ర మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసు చేసిన విధంగా ONOP 2 దశల్లో కూడా అమలు చేయబడుతుందని కూడా కేంద్ర ప్రభుత్వం
తెలిపింది. తొలి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు సన్నాహాలు కూడా చేస్తారు. ఇంకా రెండో దశలో ముందుగా అనుకున్నట్టు ఈ మున్సిపాలిటీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవి వాటి గురించి కూడా 100 డేస్ లోపల ఒక ప్రోగ్రామ్ పెట్టి ఆ 100 డేస్ లోపల కూడా ఆ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. సో అయితే ఈ 2023 నుంచి ఎప్పుడైతే చర్చ నడుస్తుందో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది కూడా ఒక స్థాయిలో అంటే డిఫరెంట్ వేలో కూడా స్పెక్యులేటివ్స్, రూమర్స్ కూడా వ్యాపించాయి. దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది. ఎందుకంటే అమెరికా, అట్ ది సేమ్ టైం చైనా, రష్యా తరహాలో కూడా ఇక్కడ కూడా ప్రెసిడెంట్ ఉంటారు, ప్రెసిడెంట్ గా నరేంద్ర మోదీ ఉంటారు. ఇంకా రాష్ట్రాలకు సంబంధించి యుఎస్ లో కదా సెనేటర్లు ఉన్నట్టు గవర్నర్లు ఉంటారు, అలాగే ఆయా నగరాలలోకి మేయర్లు ఉంటారు, కొద్ది మేరకు గ్రేట్ బ్రిటన్ తిరిగా ఎంపీలు కూడా ఉంటారు. కానీ ఇక స్థానికంగా ఎమ్మెల్యేలు ఉండరు. ఇవన్నీ కూడా ఉండవు అనేది కూడా ఒక విస్తృత. కానీ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే దానికి కేంద్ర ప్రభుత్వం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో వేసిన కమిటీ చాలా క్లియర్ గా కూడా చెప్పింది. ఎట్ ఏ టైం ఎలక్షన్ నిర్వహించడము, అసెంబ్లీతో పాటు పార్లమెంట్, అలాగే 100 రోజుల తర్వాత 100 రోజుల లోపల స్థానిక సంస్థలు కూడా ఎన్నికల నిర్వహణకు సంబంధించి కొన్ని సిఫారసులు చేసింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తూ వస్తుంది. ఇప్పుడే ఎలాగైతే 2019లో ఎన్నికల్లో గెలిచాక ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ లో రద్దు చేసిందో, అలాగే దీనిపైన కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ పైన కూడా కసరత్తు చేస్తూ వస్తుంది. దాని అక్కడక్కడ కూడా అడ్డుకట్ట కూడా పడుతూ ఉంది కేంద్ర ప్రభుత్వానికి. సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అజెండా వన్ నేషన్ వన్ ఎలక్షన్, అలాగే యూసీసీ పైనే, ఈ రెండింటిపైనే ఫోకస్ పెట్టింది. ఈ రోజు జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో కూడా దీనికి ఆమోదం తెలిపారు. ఇంకా నెక్స్ట్ పార్లమెంట్ లో బిల్ పాస్ అయ్యాక రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాక ఒక అఫీషియల్ గా ఒక గెజిట్ నోట్ ఆమోదం పొందుతూ కూడా ఒక గెజిట్ నోట్ విడుదల కానుంది. మరి ఈ లోపల ప్రతిపక్షాలు పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెట్టాక మద్దతు ఇస్తాయా లేదా, మరి ఏ విధంగా మరి కోర్టులకు వెళ్తాయా అనేది కూడా కాస్త ఆసక్తికరంగా ఉంది. హిమబిందు, ఎస్ అంటే శ్రీచరణ్, ఇప్పుడు జమిలీ ఎన్నికలు అంటే విధానం అనేది కూడా ఆచరణాత్మకంగా కూడా అంత ఇది జరగదు అంటూ కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ అయితే వ్యతిరేకిస్తూ ఉంది ఈ ఎన్నికలను. అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలు వస్తే ఇక్కడ ఏవైతే ఉన్నాయో ప్రాంతీయ పార్టీల మనుగడ కష్టం అంటూ కూడా ఇక్కడ ఉండే పార్టీలు అంటున్నాయి. సో దీనికి సంబంధించి ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే అక్కడ ఎన్డీఏలో కూటమి ఉంది కాబట్టి డెఫినెట్ గా అక్కడ ఏపీలో మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. బట్ ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి వస్తే అటు మరి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా, ఎట్లా ఉండబోవచ్చు? ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పడింది. అది ముందుగా కూడా చర్చించుకున్నాము. దాంట్లో 23 పార్టీలు కూడా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కి మద్దతు ఇచ్చాయి. 13 పార్టీలు కూడా వ్యతిరేకించాయి. సహజంగానే అపోజిషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ వస్తుంది. దానికి కారణాలు కూడా రీజనల్ పార్టీస్ అనేటివి ఏంటంటే ఈ మధ్యలో అసెంబ్లీ ఎలక్షన్స్ కి, పార్లమెంట్ ఎలక్షన్స్ కి టైం ఉంటే కాస్త టైం దొరికితే తమ క్యాంపెయినింగ్ కూడా చేసుకోవచ్చు అనేది కూడా రీజనల్ పార్టీస్ వాదన. కానీ వాస్తవికంగా కూడా చూసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏంటంటే ఎట్ ఏ టైం ఎన్నికలు నిర్వహిస్తే ఖర్చు, మ్యాన్ పవర్ అన్ని కూడా తగ్గుతాయి. ఇప్పుడు ఉప ఎన్నిక ఎగ్జాంపుల్ వాయనాడ్ ఉప ఎన్నిక వచ్చింది. మన ప్రియాంక అక్కడ రాహుల్ గాంధీ 2 చోట్ల అటు రాయ్బరేలీ నుంచి అలాగే వాయనాడ్ నుంచి కూడా గెలిచారు. సో వాయనాడ్ లో రిజిగ్నేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇదొక ఉదాహరణ, దానికి దీనికి ఇర్రెలవెంట్ కాదు. సో మళ్ళీ అక్కడ ఒక ఉప ఎన్నిక నిర్వహించాల్సి వచ్చింది. ఇలాగే సడన్లీ ఇప్పుడు ఎవరైనా ఎగ్జాంపుల్ 6 నెలలకి ఎలక్షన్స్ ముందు ఉంటే ఎవరైనా సదరు ఎంపీ కానీ ఎవరైనా పోతే సడన్ గా కూడా పాజిటివ్ అయితే కూడా వాళ్ళని కూడా సేమ్ ఎట్ ఏ టైం కూడా ఎలక్షన్ నిర్వహించాల్సి ఉంటుంది. లేకపోతే ముందస్తుగా ఉంటే 9 నెలల ముందు ఉంటే 3 నెలల ముందు కూడా ఎన్నిక అనేది నిర్వహించలేరు కదా. సో అందుకని సో రీజనల్ పార్టీస్ కాకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎట్ ఏ టైం ఒకేసారి పెడితే దాని పట్ల పొలిటికల్ పార్టీస్ కి కూడా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మహారాష్ట్ర ఎలక్షన్స్ తీసుకుందాం. మహారాష్ట్ర, జార్ఖండ్, అలాగే అంతకుముందు హర్యానా రాష్ట్రంలో కూడా ఎలక్షన్లు జరిగాయి. సో దీని మీద ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అలాగే లోకల్ పార్టీస్, రీజనల్ పార్టీస్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్ గా కూడా ఒక 3-4 నెలల ముందటి నుంచే కూడా సమాయత్తమయ్యి తమ టైం ని అట్ ది సేమ్ టైం అంతా వనరులంతా కూడా సమకూరి ఎన్నికల్లో పోరాడారు. అదే ఒకవేళ ఎట్ ఏ టైం ఎన్నికలు నిర్వహిస్తే 6 నెలల నుంచి అన్ని పార్టీలు కూడా సన్నద్ధం అవుతాయి. ఇటు రూలింగ్ లో ఉన్న పార్టీ, అట్ ది సేమ్ టైం అపోనెంట్ పార్టీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దీంట్లో ప్రధానంగా 2 విషయాలు కారణాలు. ఒకటి ఏంటంటే మ్యాన్ పవర్ ఒకటి, ఖర్చు ఒకటి. ఈ 2 ప్రామాణికంగా తీసుకొని అండ్ అట్ ది సేమ్ టైం ఈ ఎలక్షన్లు ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కో తీరు ఎలక్షన్లు ఉంటే దానిపైన ఖర్చుతో పాటు అలాగే అడ్మినిస్ట్రేషన్ పక్కన పెట్టేసి కూడా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు రాజకీయంగా పొలిటికల్ పార్టీ వేరు, అడ్మినిస్ట్రేషన్ రూలింగ్ లో ఉన్న పార్టీ వేరు. సో అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఫోకస్ చేయలేదు అనే ఆలోచన కూడా వచ్చిన నేపథ్యంలో ఒకటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ముందు తీసుకువెళ్లే ఆలోచనలో ఉంది. హిమబిందు, రైట్. థ్యాంక్ యూ శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.